Hi friends, my name is Ganesh. I am going to explain the magnetism. First of all, what is the magnet? Magnet ante manaku telusu. Idi iron pieces gaani magnetic material gaani attract chestuntadi oka magnet. Ippudu two magnets teeskunnanu nenu ee experiment kosam. Ivi two kuda ring type magnets. Ivi oka condition lo repel chestuntayi. Oka condition lo attract chestuntayi. దేన్ని బట్టి దీనికి ఉన్న పోల్స్ బట్టి ఈ రింగ్ టైప్ మ్యాగ్నెట్స్ కి బోత్ ఆర్ పోల్స్ అనేవి ఈ ఎండ్ సైడ్ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే వాటి దగ్గరికి తీసుకొచ్చానో టూ అన్లైక్ పోల్స్ దగ్గరికి తీసుకొచ్చానో వాటిని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడైతే లైక్ పోల్స్ అనేవి దగ్గర తీసుకొచ్చానో అవి రిపెల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇవి నేను ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించాలనుకుంటున్నాను. దీనికోసం నేను టూ రింగ్ టైప్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. దీన్ని చూపించడానికి ఒక ప్లాంక్ చిన్న బోర్డ్ సెట్ చేసి మనకు అవుట్పుట్ కనిపించేలా చిన్న తయారు చేస్తాను. జస్ట్ వైట్ పేపర్ దాని మీద ప్లేస్ చేశాను. ఇదేంటంటే ఫైలింగ్, మనం ఫైలింగ్ చేసినప్పుడు ఐరన్ రఫ్ వస్తుంది చూసారా, దాన్ని నేను ఫైలింగ్గా యూజ్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఫ్లక్స్ అనేది ఉంటుంది. ఆ ఫ్లక్స్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం చూద్దాం. దిస్ ఈజ్ మ్యాగ్నెట్. నేను ఇప్పుడు ఈ ఐరన్ ఫైల్ని ఈ పేపర్ మీద వేసి జస్ట్ ఇలా ఫ్రీ మూవింగ్ చేస్తుంటాను. చూసారా, జస్ట్ ఏం చేయలేదు, దాన్ని ఫైల్ అనేది పేపర్ చుట్టూ వేసాను. ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ పైన పెట్టి ఫ్లక్స్ అనేది ఎలా ఉందో మనం చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, దాని చుట్టూ ఫ్లక్స్ అనేది ఎలాగొచ్చిందో. ఇంకా క్లారిటీగా కావాలంటే దాని దగ్గర ఉన్న డిస్టెన్స్ తగ్గించినట్లయితే మనకి క్లారిటీగా కనిపిస్తుంది. చూసారా దాని చుట్టూ ఫ్లక్స్ అనేది ఎలాగుందో. ఇది ఫ్రెండ్స్ ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఫ్లక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు టూ మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ చేసుకుని నేను చెప్పాను కదా, ఆ రెండు ఎలా అట్రాక్ట్ చేసుకున్నాయి, వాటి మధ్య ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇంకా ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నాను. చూడండి, నేను ఈ కండిషన్లో రెండు లైక్ పోల్స్ అనేవి పెట్టాను. ఆ లైక్ పోల్స్ రెండు రిపెల్ చేసుకుంటున్నాయి. జస్ట్ ఈ కండిషన్లో వాటి ఫ్లక్స్ ఎలా అపోజ్ చేసుకుంటున్నాయి, రెండు మ్యాగ్నెట్స్ ఫ్లక్స్ ఎలా అపోజ్ చేస్తున్నాయని నేను చూపించబోతున్నాను. నేను ఇందాక చూపించడాన్ని మళ్ళీ రఫ్ చేస్తాను. రెండు లైక్ పోల్స్ ఓకేనా, రిపెల్ చేసుకుంటున్నారండి. కండిషన్లో దీని ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఎలా ఉంది చూసారా ఫ్రెండ్స్. ఆ రెండు ఫ్లక్స్ కూడా రిపెల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఈ మధ్య నల్ పాయింట్ వచ్చింది చూసారా, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆ రెండు రిపెల్ చేసుకుంటున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రెండు లైక్ పోల్స్ అనేవి రిపెల్ చేసుకుంటున్నాయి. దాని ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా ఉందని మనకు తెలిసింది. ఇప్పుడు అన్లైక్ పోల్స్ పెడదాం. అన్లైక్ పోల్స్ అంటే నార్త్ సౌత్ కావచ్చు, సౌత్ నార్త్ కావచ్చు. చూడండి, అన్లైక్ పోల్స్ పెట్టినప్పుడు ఆ రెండు ఎలా అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు వాటి ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా ఉందనేది మనం చూద్దాం. మళ్ళీ ఇందాకలాగే సేమ్ ఇలా రఫ్ చేసాము, దాని మీద పడుతుంది. చూసారా ఫ్రెండ్స్, దీని ఫ్లక్స్ ఇది లాక్కోవడానికి ట్రై చేస్తుంది, దీని ఫ్లక్స్ ఇది లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అంటే నార్త్ టు సౌత్ డైరెక్షన్ అనేది మూవ్ అవుతుంది. అట్రాక్షన్ అనేది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది రెండు అన్లైక్ పోల్స్ మధ్య అట్రాక్షన్ అనేది ఇలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్లక్స్ లింకేజెస్ అనేది ఉంటుంది వాటి మధ్య. ఇందాక మనం చూసినప్పుడు లైక్ పోల్స్ పెట్టినప్పుడు ఇక్కడ ఒక నల్ పాయింట్ ఏదైనా వచ్చింది, కానీ ఈ కండిషన్లో రెండు ఫ్లక్స్ కూడా అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.